ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులపై చూపిస్తున్న నిరంకుశ విధానాన్ని ప్రశ్నిస్తూ రేపు ఉదయం ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో ఎన్జీఓ సంఘాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఉద్యోగ ధర్నాకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. ఏలూరు జిల్లా అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ ఎన్జీఓ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగస్తులను చర్చలకు పిలవకపోతే మెరుపు ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మేము ప్రధానంగా కోరుకునేది మా డిమాండ్లు కాదని, మాకు రావాల్సిన బకాయిలని వాటిని చెల్లించడంలో ఈ ప్రభుత్వం మొండి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని మీడియా ముఖంగా తెలియజేశారు. రుద్రాక్షి రవికుమార్, ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. 4 రోజుల నుంచి జరుగుతున్న జేఏసీ పోరాట కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నాం. ఏలూరు జిల్లాలో జేఏసీ కార్యాచరణ 100% సఫలీకృతం అవుతూ ఉంది. దీనిలో భాగంగా రేపు జిల్లా వ్యాప్తంగా ధర్నా కార్యక్రమానికి జేఏసీ పిలుపునిచ్చింది. ఈ ధర్నాలు 27వ తేదీ జరిగేదానికి ఒక సమాయత్తమైన ధర్నాలుగా మేము దీన్ని భావిస్తూ ఉన్నాం. రేపు జరగబోయే ధర్నాకి జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా హాజరవుతారు. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కాంప్లెక్స్ల రూపంలో అయినప్పటికీ ఉన్న టీచర్లలో స్కూల్స్కి వెళ్ళే వాళ్ళలో 70-80% ధర్నాకి రాబోతూ ఉన్నారు. ఆ విధంగా మేము అన్ని ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి మేము క్యాంప్ చేసి రేపు ధర్నాకి సదుపాటు చేస్తూ ఉన్నాం. అలాగే ప్రత్యేకించి యూటీఎఫ్ కార్యకర్తలుగా, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను ఇచ్చే పిలుపు ఏంటంటే, యూటీఎఫ్ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా అందరూ వీలు చూసుకుని సెలవులు పెట్టుకుని రేపు ధర్నాకి హాజరు కావాలి. ఈ ధర్నాలో మన పోరాటాన్ని ఉధృతం చేసి 27వ తేదీకి సమాయత్తం చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్చలకు ఆహ్వానించి మా న్యాయపరమైన డిమాండ్లని తీర్చవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. రామారావు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ కన్వీనర్. ఈ రోజున ప్రభుత్వం మా మీద అణచివేత ధోరణికి ప్రయత్నిస్తుందని అర్థమవుతుంది. దానిలో భాగంగానే టీచర్స్కి స్కూల్ కాంప్లెక్స్ కార్యక్రమాలు పెట్టారు. ఇది తగదు. ప్రభుత్వం పెట్టిందా లేదా కొంతమంది అధికారులు అత్యుత్సాహంతో పెట్టారో ఇది మాత్రం ఈ వేదిక మీద నుంచి ఖండిస్తున్నాం. ఎందుకంటే కనుక ఇది చేసేది మేమేమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, మా న్యాయపరమైన డిమాండ్స్ మేము అడుగుతున్నాం. మేము మరి అధికారులు ఎందుకంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో అర్థం కావట్లేదు. ఎప్పుడో పెట్టిన ప్రోగ్రామ్ని ప్రీపోన్ చేసి 20 తారీఖు మార్చాల్సిన అవసరం వచ్చిందో మరి మాకు అర్థం కావట్లేదు. ఇటువంటి చర్యలు అధికారులు మానుకోవాలని, ఇది ప్రభుత్వ వ్యతిరేక చర్య కాదు, కేవలం ఉద్యోగుల హక్కుల సాధనలో జరుగుతున్న కార్యక్రమం మాత్రమే. కనుక ప్రతి ఒక్కరూ సహకరించి ఉద్యోగులు అటెండ్ అయ్యేటట్టుగా సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఉద్యోగులందరూ కూడా రేపు సెలవు పెట్టి మీ కార్యాలయాల్లో రేపు జరిగే ఈ ధర్నా కార్యక్రమానికి ఏలూరు కలెక్టరేట్కి పెద్ద ఎత్తున తరలి రావాలని ఇప్పటి వరకు మీరు మీ ఆవేదనని వాట్సాప్ ద్వారా ఆఫీసులో తెలియజేస్తున్నారు. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి తెలియజేసే సమయం ఆసన్నమైంది. సంఘాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించే ఉద్యోగులారా, సంఘం ఈ రోజున పనిచేస్తుంది. సంఘం కాలిచ్చింది. దాన్ని పూర్తి స్థాయిలో మనం అమలు చేసి ఈ రోజున మన బలాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. రేపు ప్రతి ఒక్కరు కలెక్టరేట్ జరిగే ఉద్యమాన్ని, ధర్నాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు చోడగిరి శ్రీనివాసరావు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ చైర్మన్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. ప్రభుత్వం నుంచి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు రావాల్సిన పెండింగ్ డిమాండ్స్, పెండింగ్ బకాయిల కోసం ఏపీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత 4 రోజులుగా కూడా మేము అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఉద్యమ కార్యాచరణలో భాగంగా రేపు ఏలూరు కలెక్టరేట్ వద్ద ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ అందరూ కూడా హాజరు కావాలని, మరి పోరాటాలతోనే మన డిమాండ్స్ సాధించుకుంటాం కాబట్టి అందరూ కూడా ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి ఈ రోజున ఈ జెడ్పీ గెస్ట్ హౌస్ వద్ద ఉన్న పంచాయతీరాజ్ మినిస్టీరియల్ అసోసియేషన్ బిల్డింగ్లో మరి ఒక సన్నాహక సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకుని మరి కార్యకర్తలందరినీ కూడా మరి సమాయత్తం చేశాం. ఖచ్చితంగా మరి ప్రభుత్వం దిగి రావాల్సిందే. మాకు మరి ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలను కానీ 12వ PRCలో IR 30%, అదేవిధంగా CPS GPS రద్దు కోరుతూ, అలాగే కాంట్రాక్ట్ కంటింజెంట్ ఉద్యోగుల యొక్క రెగ్యులరైజేషను, ఇలాగ అనేక సమస్యలు ప్రభుత్వంకి 4.5 సంవత్సరాల నుంచి మేము వేచి చూసాం, సహకరించాం. కరోనా సమయంలో మేము చాలా సహకరించాం. ప్రభుత్వం మరి ఇప్పటికైనా మరి చెల్లించకపోతే దానికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే. కాబట్టి మమ్మల్ని నేరుగా చర్చలకి, ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలకు పిలిచి ఆహ్వానించి మమ్మల్ని
మరి మా ఉద్యోగుల యొక్క పట్ల మీరు కూడా మరి సానుకూలంగా ఉన్నారనే ఒక దృక్పథం మీరు వ్యవహరించాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రి గారికి ఉందని చెప్పి కూడా మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. లేని పక్షంలో మరి 27వ తారీఖున విజయవాడలో జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని వేలాదిగా లక్షలాదిగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉద్యోగులందరూ తరలి రాబోతా ఉన్నారు. మరి ఒక బిఆర్టీఎస్ రోడ్లో జరిగిన ఒక మహా ఉద్యమాన్ని తలపించే విధంగా కూడా ఈ ఉద్యమం ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా నేను మీడియా ద్వారా తెలియజేస్తూ, రేపు ఏలూరులో జరగబోయే మహాధర్నా కార్యక్రమానికి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అందరూ కూడా మరి విధిగా హాజరై వారి ఆఫీసుల్లో కార్యాలయాల్లో అవసరమైతే క్యాజువల్ లీవ్ లెటర్ని వారి అధికారులకు సమర్పించి ఈ ఉద్యమంలో పాల్గొనాల్సిందిగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ప్రభుత్వానికి మరొకసారి సూచన చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు చర్చలకు ఆహ్వానించాలి, నాయకత్వాన్ని పిలిచి మాట్లాడాలి. ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఇది మీకు చాలా వాల్యుబుల్ టైము. మాకు ఏ ప్రభుత్వం వచ్చినా మేము ప్రభుత్వానికి సహకరిస్తాం. మేము ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలుగా మేము చెప్పేది ఒకటే, ఏ ప్రభుత్వానికి ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ పెన్షనర్లు తొత్తులుగా వ్యవహరించరు. అది ఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండరు. అయితే ప్రభుత్వాలే అర్థం చేసుకుని ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగం అని చెప్పి మీరు కూడా నమ్మాలని చెప్పి కూడా ప్రభుత్వానికి సూచిస్తూ, ఖచ్చితంగా చర్చలకు ఆహ్వానించకపోతే మేము 27వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమం ఉంటుంది. అప్పటికి స్పందించకపోతే ఉద్యోగులు ఎన్నికల విధులు బహిష్కరించి మెరుపు సమ్మెకు కూడా సిద్ధమవుతున్నారని ఏపీజేఏసీ ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తరఫున కూడా మేము కూడా ఏపీజేఏసీకి బాసటగా ఉండి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, అందరు ఉద్యోగులు రేపు ఏలూరు కలెక్టరేట్ వద్ద 10 గంటలకు జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను.